మనుషులు ఎలా మారుతున్నారో వాళ్ళకి తగ్గట్టు ఇట్లాంటి టెక్నాలజీ అంతా మెడికల్గా కూడా చాలా చేంజ్ అవుతుంది. సో నార్మల్గా ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి లేట్గా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా కంపల్సరీ బేబీస్ వచ్చారంటే మన లైఫ్లో చాలా క్రిటికల్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు ఎంజాయ్ చేయాలని ముందే ప్లాన్స్ చేసుకుంటున్నారు. సో అండ్ లివింగ్ కల్చర్ కూడా చాలా ఎక్కువైపోయింది. సో యాజ్ ఏ డాక్టర్గా మీరు అసలు ఒక కపుల్కి ఏం అడ్వైస్ చేస్తారు? ఒకవేళ వాళ్ళకి మంచి హెల్దీ బేబీస్ రావాలి, వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ కూడా బాగుండాలి అంటే అసలు ఎప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి, ఏ ఏజ్లో చేసుకోవాలి, మెన్ కానీ ఉమెన్ కానీ మీ అడ్వైస్ ఏంటి? I am not going to advise because it is a personal choice. Whatever is their choice, I respect them ఓకే. and I give an options for them. It is their life, they will decide. I am there to give the options and the possibilities. ఓకే. And I'll explain the chance and probabilities for that. ఓకే. Whatever their choice, I will go with them. I will support them. Because if they are coming at 30, if the reserve is good, if they say that I'll come at after 2 years later, then that is also fine. But if they are coming at 35 years, I will say them, your reserve is low, I will ask them to freeze their embryos. Then they can go and explore the world and come after 5 years also, I don't mind. ఓకే. సో నార్మల్గా ఈ రోజుల్లో వాళ్ళకి ఇది అని చెప్తే చేయడానికి ఎవరు రెడీగా లేరు. సో నువ్వు ఈ ఏజ్లో పెళ్లి చేసుకో, ఇలా పిల్లలకి అని చెప్తే చేసుకోవడానికి ఎవరు లేరు. సో కాకపోతే అంటే గుడ్ ఏజ్ అనేది, సో ఈ ఏజ్ దాటిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది జస్ట్ మనం అడ్వైజ్ మాత్రమే ఇవ్వగలం. సో మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ద సేమ్ థింగ్. మీరు ఏంటంటే ఎప్పుడైనా కానీ ఎనీ కపుల్ ఇఫ్ యూ వాంట్ టు డిలే యువర్ ప్రెగ్నెన్సీ, మీట్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఆర్ గైనకాలజిస్ట్ ఫస్ట్. ఓకే. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, మీకు ఏ ఇష్యూస్ లేవు అంటే యూ కెన్ టేక్ సమ్ టైమ్. బట్ ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఎనీ ఇష్యూస్, బెటర్ గెట్ దెమ్ ట్రీటెడ్. ఓకే. ఎందుకంటే ఇట్ ఈస్ ఆఫ్టర్ బికమింగ్ లేట్ మనం రిపెంట్ అవుతే వీ కాంట్ బై ద టైమ్. అవును. సో దట్ అండ్ ద ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సివ్ అవ్వచ్చు. ఈవెన్ ద ట్రీట్మెంట్ విత్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆల్సో ద ఫర్టిలిటీ రేట్ కమ్స్ డౌన్. సో ఇఫ్ యూ వాంట్ టు పోస్ట్పోన్ యర్ ప్రెగ్నెన్సీ, దట్ ఈస్ ఫైన్, బట్ గెట్ టెస్టెడ్ వన్స్. ఓకే. దట్ ఈస్ ద ఓన్లీ అడ్వైస్ ఐ గివ్ దెమ్.